హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరివేపాకు అంటే అస్సలు పడని వాళ్ళు, తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ కరివేపాకు పొడినైతే. నేనైతే నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా మా పిల్లలైతే అస్సలు కరివేపాకుని అంటేనే ముట్టుకోరనమాట. ఏ కర్రీలో వేసినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అండ్ మా పిల్లలు ఇది తింటుంటే నేనే అవాక్ అయ్యానమాట. అసలు మీరు నమ్మరు, మా పిల్లలకి ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు అవి ఎలా చేయాలో కరివేపాకు పొడి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కరివేపాకు తెచ్చుకోండి, బాగా ముద్రగా ఉండాలన్నమాట. ఆ కరివేపాకుని ఆకులు చక్కగా తీసేసుకుని వాటర్లో క్లీన్ చేసుకోండి బాగా. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఇందులో మునగాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మన హెల్త్కి మంచిది కదా. దేంట్లో వేసినా మా పిల్లలు అయితే అసలు గుర్తుపట్టేస్తారు వెంటనే, వాళ్ళైతే తిన్నరు. అండ్ నేనైతే ఇప్పుడు ఇందులో మునగాకు కూడా వేసి మిక్స్ చేసి రెండు కలిపి పొడి చేయబోతున్నాను. చూసేయండి, స్కిప్ చేయొద్దు. ఇవి రెండు కూడా నీట్గా కడిగేసుకొని, బయట అయితే వర్షం వస్తుంది కదా, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో అందుకనే నేను ఇలా కాటన్ టవల్ పైన ఈ కరివేపాకుని అయితే ఫ్యాన్ వేసి మరీ ఆరబెట్టేశాను. వాటర్ అంతా పోయింది. ఇలా డ్రైగా అయినాక ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ప్యాన్ హీట్ ఎక్కే లోపల మనకి దీంట్లో కావాల్సిన పోపులు పచ్చెనగపప్పు, ధనియాలు, మినప్పప్పు అండ్ జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండ్ ఒక 15-16 ఎండుమిర్చి కావాలన్నమాట. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకున్నాను. అందులో పచ్చెనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్ వేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఒక 1.5 స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్ ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా ఒక 15-16 ఎండుమిర్చి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 20 అయినా సరే వేసుకోవచ్చు. నేను మా పిల్లలు తింటారు కాబట్టి కాస్త తక్కువ ఎండుమిర్చి వేసాను, 15 అయితే సరిపోతాయి. అండ్ అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేనైతే ఒకటే వేసాను, ఎందుకంటే ఇది బాగా పెద్ద సైజులో ఉంది కాబట్టి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బ అయితే వేసుకుని ఫ్రై చేసుకుని ఆ పోపుని అయితే పక్కన పెట్టేశాను, చూసారు కదా. అండ్ అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ, అందులో మళ్ళీ ఆయిల్ అయితే వేయలేదన్నమాట. అందులో కాస్త కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కరివేపాకు అంతా కూడా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా చూసారా, మొత్తం అంతా ఫ్రై చేసేసాను. ఇదైతే పూర్తిగా చల్లారాలన్నమాట. ఎంత చల్లారితే అంత మనకి మిక్సీ పట్టినప్పుడు అంత ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ లోపల మిక్సీ జార్ని అయితే నీట్గా వాటర్ లేకుండా నీట్గా తుడిచేసుకుని పక్కన పెట్టుకోండి. చల్లారిపోయింది. నేనైతే మిక్సీ జార్లో ఈ పోపుని వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ పోపుని కచ్చాపచ్చాగా లైట్గా మిక్సీ పట్టిన తర్వాత ఈ కరివేపాకు అంతా వేసుకుని అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మళ్ళీని. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 1 ఆర్ మీకు ఎంత ఉప్పు తింటారో అంత వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. చూసారా, ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. అంటే మనం మిక్సీ పడతాం కదా, ఇది ఆకు వల్ల ఎక్కువ తిరగదు, సో అందుకని వేడిగా ఉంటుందన్నమాట. అలా చల్లారడానికి ప్లేట్లో అయితే వేసాను. ఇప్పుడు బయట వర్షం వస్తుంది, పైగా నెయ్యి కూడా ఇప్పుడే చేశాను నేను. నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మా పిల్లలకి అన్నం వేడిగా ఉంది. అండ్ ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసుకుని తినిపిస్తే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఈ పొడిని, నాకే అంత బాగా నచ్చింది. అండ్ మా పిల్లలు తింటారో అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇంకా బాగా నచ్చేసింది అనమాట. చాలా బాగుంది అని అమ్మ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి.